నమస్కారం HDV న్యూస్ కి స్వాగతం. నేను స్వప్న. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తమ సమస్యల పరిష్కారం కోరుతూ ఆందోళన బాట పట్టిన ఏపీఎస్ఆర్టీసీ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ వర్కర్స్ ఫెడరేషన్ నష్టాలను సాకుగా చూపి ఆర్టీసీని ప్రైవేటు పరం చేసే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డ సిఐటియు నేత నరసింగరావు. 1వ డివిజన్లో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ సీఎం జగన్ పాలన పట్ల ప్రజలందరూ సంతోషంగా ఉన్నారని వెల్లడి. 2వ డివిజన్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మేయర్ భాగ్యలక్ష్మి, వైసీపీ నేత అవినాష్. వైసీపీ ప్రభుత్వ హయాంలో తూర్పు నియోజకవర్గం మరింతగా అభివృద్ధి జరిగిందని వెల్లడి. ఇక డీటెయిల్స్ చూస్తే నష్టాలను చూపి ఆర్టీసీని ప్రైవేటు పరం చేయాలని చూస్తున్నారని సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్ నరసింగరావు పేర్కొన్నారు. ఆర్టీసీ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ వర్కర్స్ హైదరాబాద్ ఆన్కాల్ డ్రైవర్ల సమస్యలు పరిష్కారం చేయాలని కోరుతూ విజయవాడ ధర్నా చౌక్లో ఏపీఎస్ఆర్టీసీ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ వర్కర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిరసన ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాకు సిఐటియు మద్దతు పలికింది. ఈ సందర్భంగా సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్ నరసింగరావు మాట్లాడుతూ ఏపీఎస్ఆర్టీసీలో పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ కార్మికులకు 18,000 మంది కార్మికులకు అన్యాయం జరుగుతోందన్నారు. కనీస జీతాలు, ఉద్యోగ భద్రత, ఆరోగ్య భద్రత లేకుండా 15 ఏళ్లుగా వారికి అన్యాయం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అవుట్సోర్స్ ఎయిర్ బస్ వర్కర్లు, స్వీపర్స్కి అత్యంత అన్యాయం జరుగుతూ ఉంది. వారికి ప్రావిడెంట్ ఫండ్ లేదు, ఈఎస్ఐ లేదు, యూనిఫామ్ లేదు, కనీస జీతాలు లేదు. 15 ఏళ్ళు పైగా పనిచేస్తున్నా కూడా వాళ్ళని పర్మనెంట్ చేయకుండా, రెగ్యులర్ చేయకుండా ఆర్టీసీ దోపిడీ చేస్తుంది. వాళ్ళ బస్సుల కోసం తిప్పుకోవడానికి, వాళ్ళ రాజకీయ ప్రచారాలకు తీసుకునేటువంటి వాటికి డబ్బులు కట్టడం లేదు. అట్లాగే ఇదివరకు ఉండేటువంటి పన్ను రాయితీలు లేకుండా ఎగ్గొట్టారు. ఈరోజు ఆర్టీసీ 50,000 కోట్ల రూపాయలు ఆస్తి ప్రతి పట్టణంలో కూడా ఉన్నటువంటి డిపోలు కానీ, స్థలాలు కానీ ఉన్నటువంటి, కానీ దీని నష్టాలు ఉన్నాయని చూపించి మొత్తం ఆర్టీసీని ప్రైవేట్కి అప్పచెప్పాలని ప్రయత్నం చేస్తుంది. ఇది దుర్మార్గం. ఈ కార్మికులందరినీ కూడా పర్మనెంట్ చేయాలి. కాంట్రాక్ట్ అవుట్సోర్సు, అలాగే హెయిర్ బస్సులు నడిపే వాళ్ళని, అట్లాగే స్వీపర్స్ అందరినీ కూడా పర్మనెంట్ చేయాలి. అది చేసే వరకు సిఐటి ఆధ్వర్యంలో జగన్ పాలన పట్ల ప్రజలంతా సంతోషం వ్యక్తం చేస్తున్నారని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ తెలియజేశారు. వైఎస్ఆర్సీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మాజీ మంత్రి ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు జగనన్న రావాలి, సీనన్న కావాలి కార్యక్రమంలో భాగంగా స్థానిక 1వ డివిజన్ తుంగం రాములు వీధి ఏరియా తదితర ప్రాంతాల్లో స్థానిక డివిజన్ కార్పొరేటర్ ఉద్దంటి సునీత, సురేష్ తదితరులతో కలిసి పర్యటించారు. ప్రతి ఇంటికి వెళ్లి కరపత్రం ఇస్తూ ప్రజలతో మాట్లాడుతూ సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వెల్లంపల్లి మాట్లాడుతూ డివిజన్ పర్యటనలో భాగంగా 1వ డివిజన్లో పర్యటించడం జరిగిందని, ప్రజలందరికీ అన్ని సంక్షేమ పథకాలు అందుతున్నాయన్నారు. ప్రజలందరూ సంతోషం వ్యక్తం చేస్తూ జగనన్నకు ఓటు వేస్తామని తెలియజేస్తున్నారని పేర్కొన్నారు. అమరావతిలో స్థలం వచ్చింది, మాకు ఇంకా ఇల్లు రాలేదని కొంత ఆవేదన ఉంది. దానికి బాధ్యుడు, కారకుడు చంద్రబాబు నాయుడు. దుర్మార్గంగా ఏదైతే పేద ప్రజలకి మంచి చేద్దామని జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ అమరావతి ఇళ్ల స్థలాలు కేటాయించి ఇల్లు కడదాం అనుకుంటే ఆ ఇల్లుని కోర్టులో వివిధ తప్పుడుగా పేపర్లు సబ్మిట్ చేసి దాన్ని మేము స్టే తీసుకొచ్చాడు. తప్పకుండా దాన్ని మేము న్యాయపరంగా పోరాడతాం, గెలుస్తాము. అదే అమరావతిలో మీ అందరికీ కూడా సొంత ఇల్లు కట్టించి మీ అందరికీ కూడా మీ ద్వారా గృహప్రవేశాలు కూడా చేస్తామని చెప్పని చెప్తున్నాం. ఎందుకంటే పేదవారు చక్కగా ఉంటే, పేదవారు సుఖంగా ఉంటే, పేదవారు సంతోషంగా ఉంటే చూడలేని వ్యక్తి చంద్రబాబు నాయుడు. అతను ఎలాగో చేయలేడు. చేసిన జగన్మోహన్ రెడ్డి గారికి కూడా అడ్డుపడ్డం, ఇవన్నీ కూడా చాలా దారుణం ఇది. అందుకనే ప్రతి ఒక్కళ్ళు కూడా మళ్ళీ ఈసారి జగన్ వచ్చాను మా సొంత ఇల్లు కళ నెరవేరుస్తుందని చెప్పని ప్రతి ఒక్కళ్ళు భావిస్తున్నారు. తప్పకుండా వారికి అన్నీ మంచి చేస్తామని చెప్పని వాళ్ళకి తెలియజేస్తున్నాం. కొంత ఇదంతా కూడా కెనాల్కిను రైల్వే పట్టాలకు మధ్యలో ఉంది, చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యల పరిష్కారాన్ని కూడా తప్పకుండా కృషి చేస్తామని చెప్పడం జరుగుతుంది. ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా చక్కగా ఆశీర్వదిస్తున్న వ్యూహకర్త ఇప్పుడు ఎక్కడ వ్యూహకర్త కాదు. ఎందుకంటే గతంలో అతను అదే పని మీద ఉండేవాడు. మళ్ళీ కొన్నాళ్ళు కాంగ్రెస్లో చేరా అన్నాడు, కొన్నాళ్ళు బీహార్లో మళ్ళీ అక్కడేదో పార్టీ పెట్టా అన్నాడు, ఒక పార్టీలో చేరా అన్నాడు. ఎప్పుడైతే రాజకీయ నాయకుడు అయిపోయాడో అప్పుడు వ్యూహకర్త కింద మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. అతనికి ఏంటంటే ఒక ఎజెండా వచ్చేస్తుంది. ఆ ఎజెండాతో ఒక పార్టీని కొంకాయడం, ఒక పార్టీని బురజల్లడం అనేది ఒక ఎజెండాకు ముందుకెళ్తాడు తప్ప అతనికి ఆంధ్ర రాష్ట్ర ఎన్నికల మీద ఇప్పుడు ఇక్కడ అవగాహన లేదు అతనికి. కేవలం ఏదైనా చంద్రబాబుతో ఆల్రెడీ ఇంతకుముందు కలిసాడు, మీకు గుర్తుంది కదా. చంద్రబాబుతో మిలాఖత్ అయ్యాడు, నారాలోకి స్పెషల్ ఫ్లైట్ తీసుకొచ్చాడు, వాళ్ళతో మాట్లాడుకున్నాడు. వాళ్ళ ప్యాకేజీ ప్రకారమే ప్రశాంత్ కిషోర్ మాట్లాడతాడు తప్ప ప్రశాంత్ కిషోర్కి వాస్తవ సంగతులు తెలియదు. ఇక్కడ కేవలం చంద్రబాబు ప్యాకేజీకి పవన్ కళ్యాణ్ ఏ విధంగా ఉన్నాడు అది పీకే, ఇది పీకేనే.
ఏదైతే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారు, ప్రతి ఇంటికి 4-5 పథకాలు రావడం చాలా సంతోషంగా ఉంది. ప్రజలు చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా గత ప్రభుత్వంలో చూసుకుంటే ఈ ప్రభుత్వం చూసుకుంటే ప్రజలు ఆలోచిస్తున్నారు. ఇంటికి వచ్చి ఫంక్షన్ ఇస్తున్నారు వాలంటీర్ అని చెప్పి, అమ్మఒడి కానీ, చేయూత కానీ, ఆసరా కానీ, ఇలా సంక్షేమ పథకాలన్నీ మాకు అందించడం చాలా ఆనందంగా ఉందని కూడా చాలా వ్యక్తం చేస్తున్నారు. ఇంకా డివిజన్లో కొన్ని సంక్షేమంతో పాటు గత ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధి చూపించాలని దేవినేని అవినాష్ ప్రతిపక్ష నేతలకు సవాల్ విసిరారు. 2వ డివిజన్లో స్థానిక కార్పొరేటర్ నిమ్మల కుమారి ఆధ్వర్యంలో శ్రీలంక కొండ ప్రాంతంలో 34 లక్షల రూపాయల వ్యయంతో స్టెప్స్, ల్యాండింగ్స్ మరియు సీసీ డ్రైన్స్ నిర్మాణాలకు మేయర్ రాయన భాగ్యలక్ష్మి, వైసీపీ తూర్పు ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్లు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తూర్పు నియోజకవర్గంలో 650 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు, 900 కోట్ల సంక్షేమ పథకాలు అమలు జరిగాయని తెలిపారు. స్థానిక ప్రజలు రోడ్లు, డ్రైన్ల సమస్య తమ దృష్టికి తీసుకురాగానే వాటిని పరిష్కారం చేస్తామని చెప్పారు. కొండ ప్రాంతంలో రోడ్లు వేయాలంటే అధికారులకు, కాంట్రాక్టర్లకు చాలా కష్టమైన పని అని తెలిపారు. ప్రజల సౌకర్యం కోసం ఎంత కష్టమైనా రోడ్ల నిర్మాణం పూర్తి చేస్తామని గత ప్రభుత్వం కొండ ప్రాంత వాసులను చిన్నచూపు చూసిందన్నారు. సంవత్సరాలు తెలుగుదేశం పార్టీకి అధికారం ఇస్తే 5 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీకి కార్పొరేషన్ అధికారం ఇచ్చారు. ముఖ్యమంత్రిగా వాళ్ళే, అదేవిధంగా మేయర్ వాళ్ళే, కార్పొరేటర్ వాళ్ళే, ఎమ్మెల్యే వాళ్ళే, ఏ ఒక్క కార్యక్రమం గారు చేయకుండా ఆ రోజు నుంచి ఈ రోజు దగ్గర అబద్ధాలు 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 చెప్పడమే తెలుగుదేశం పార్టీ పని. నిన్న ఒక సమావేశం అంటే ఇక్కడ మీడియా వాళ్ళు గారు ఉన్నారు కాబట్టి మీరందరు గారా గద్దె రామ్మోహన్ గారు ప్రశ్నించాలి. నిన్న ఎన్టీఆర్ కాలనీకి సంబంధించి, లేకపోతే వెటనరీ కాలనీకి సంబంధించి, సెంట్రల్ ఎక్సైజ్ కాలనీకి సంబంధించి ఆ కాలనీ పెద్దలు ఎవరు గారా లేకపోయినా ఏదో ఒక సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. ఏర్పాటు చేసుకుని 2014 నుంచి 19 దాకా ఒక పుస్తకం చూపించి 2200 కోట్లు మేము ఖర్చు పెట్టాం రోడ్ల కోసం, డ్రైనేజ్ కోసం చంద్రబాబు గారి హయాంలో అని చెప్పుకున్నారు. ఏమైంది డబ్బులన్నీ? ఇది అవినాష్ గారిని స్వాగతిస్తూ ప్రతి ఒక్కరు కూడా ఒకటే అంటున్నారు, ఇలాంటి నాయకుడిని ఇచ్చినందుకు జగన్మోహన్ రెడ్డి గారిని మరలా సీఎం చేస్తూ ఇక్కడున్న అవినాష్ గారిని ఎమ్మెల్యేగా చేస్తామని ప్రజానికమే తీర్పిచ్చే విధంగా ప్రతి ఒక్కరు కూడా ఆశీర్వదిస్తున్నారు. ఈరోజు మేమేం గొప్పగా చెప్పుకోవాల్సిన ప్రతి ఒక్కరికి కూడా కనపడుతుంది. ఈరోజు నిన్న ఏదైతే అవినాష్ గారు చెప్పినట్టు గద్దెన్ రామ్మోహన్ రావు గారికి ఆయన కూడా అవసరంలో మేము కానీ మా నగర మేయర్ గారు కానీ ఎన్నోసార్లు చెప్పారు, మా దగ్గర రికార్డు ఉంది, మీరు వస్తే ప్రతి ఒక్కరికి అధికారంలోకి రాకముందు అభివృద్ధి, సంక్షేమం ఫలానాది చేస్తామని ఏ విధంగా ప్రామిస్ చేశారో అదే విధంగా ప్రతి ఒక్కటి కూడా చేస్తూ ఈరోజు ప్రతి గడపకి వెళ్తున్నప్పుడు మాకు వాళ్ళకి సమాధానం చెప్పుకోవడానికి ధైర్యాన్ని మాత్రం తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఇచ్చారు. ఈ తూర్పు నియోజకవర్గంలో అదేవిధంగా మన తూర్పు నియోజకవర్గంలో 5 డివిజన్లు కొండ ప్రాంతాలు ఉన్నాయి. అయితే గత ప్రభుత్వాలు కేవలం కొండ ప్రాంత ప్రజలను ఓటు బ్యాంకుగా చూశాయని మేయర్ రాయన భాగ్యలక్ష్మి అన్నారు. తూర్పు నియోజకవర్గ పరిధిలో 2వ డివిజన్లో సుమారు 34 లక్షల రూపాయల వ్యయంతో స్టెప్స్, ల్యాండింగ్ మరియు సీసీ డ్రైన్స్ నిర్మాణాలకు శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గా, వైసీపీ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జి దేవినేని అవినాష్ పాల్గొని భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తూర్పు నియోజకవర్గంలో 650 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు, 900 కోట్ల సంక్షేమ పథకాలు అమలు జరిగాయని తెలిపారు. స్థానిక ప్రజలు రోడ్లు, డ్రైన్లు సమస్యలు తమ దృష్టికి తీసుకురాగానే వాటిని పరిష్కారం చేస్తామని తెలిపారు. కొండ ప్రాంతంలో ఉన్న వాళ్ళని ఓట్ బ్యాంకుగా మాత్రమే చూస్తున్నారు కానీ వాళ్ళకి కనీస మౌలిక సదుపాయాలు అందజేశామా అన్నది ఏనాడు ఏ ఒక్క ఎమ్మెల్యే క్యాండిడేటు ఈ తూర్పు నియోజకవర్గంలో గమనించింది లేదు. గతంలో ఎప్పుడో నెహ్రూ గారి హయాంలోన డెవలప్మెంట్ ఏంటో లేకపోతే కొండ ప్రాంతంలో ఉన్న ప్రజల్ని చూడటం జరిగింది కానీ తర్వాత పూర్తిగా ఈ తూర్పు నియోజకవర్గం అన్నది నిర్లక్ష్యానికి గురి అయిందని మనం చూసినా ఒకసారి మనం పైకి వెళ్ళినా కానీ మనకి పూర్తిగా అర్థమవుతుంది. ఈరోజు దేవినేని అవినాష్ గారు పూర్తి స్థాయిలో కొండ ప్రాంతంలో ఉన్న ప్రజలందరికీ అన్ని రకాల సౌకర్యాలు వాళ్ళకి అందాలి, అందే విధంగా పరిపాలన అన్నది కొనసాగాలి అన్న ఒక ముఖ్య ఉద్దేశంతో ఏదైనా గుందలకొండ అవనివ్వండి కానీ, ఇక్కడ 2వ డివిజన్ అవనివ్వండి, 5వ డివిజన్ అవనివ్వండి కానీ, ప్రతి ఒక్క కొండ ప్రాంతం ఉన్న 4-5 డివిజన్లు మనకి తూర్పు నియోజకవర్గంలో ఉంటే ఈ 5 డివిజన్లు పూర్తిగా కొండ ప్రాంతంలో ఉన్న 10 ఏళ్ళు మేము ఎమ్మెల్యేలుగా చేసినాము, ఎంపీలుగా చేసినాము అని చెప్పుకుంటున్నారు. గత 5 ఏళ్ల కాలంలోన ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్లు అలాగే
కార్పొరేటర్లు, మేయర్లు అందరూ ఉన్నా కానీ ఏ ఒక్క రోడ్డు ఈ రోడ్డు మేము వేయించగలిగినాము, ఈ డివిజన్లో పూర్తి స్థాయిలో మేము వర్క్ చేసాము, ఇంత డెవలప్మెంట్ మేము చూపించాము అని చెప్పటానికి కూడా వాళ్ళకి అసలు ఎలాంటి అవకాశం లేదు. ఎందుకంటే వాళ్ళు హయాంలో 5 ఏళ్ల హయాంలోన రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకున్నారే కానీ ఎక్కడ డెవలప్మెంట్ అంటే లేకుండా చేశారు. అవినాష్ బాబు ఏదైతే తూర్పు నియోజకవర్గం ఇన్ఛార్జ్ తీసుకున్నారో టెట్ ఆర్టీటీ పరీక్ష షెడ్యూల్ మార్చాలని ఏపీ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఏపీలో జరుగుతున్న టెక్ టీఆర్టీ పరీక్షకు సంబంధించి షెడ్యూల్ ను మార్చాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. పరీక్షల మధ్య 4 వారాల సమయం ఉండాలని, రాత పరీక్ష తర్వాత కీపై అభ్యంతరాల స్వీకరణకు సమయం ఇవ్వాలని సూచించింది. 2018లో జరిగిన టెట్ టీఆర్టీ మధ్య తగిన సమయం ఇచ్చారని, ఇప్పుడు మాత్రం హడావుడిగా నిర్వహిస్తున్నట్లుందని కోర్టు అభిప్రాయపడింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు రాజ్యాధికారమే లక్ష్యంగా నవరం కాంగ్రెస్ పార్టీ ఏపీలో అన్ని స్థానాల్లో పోటీ చేస్తోందని అధ్యక్షులు షేక్ జలీల్ అన్నారు. అన్ని వర్గాలను మోసం చేసిన జగన్ను ఓడించేందుకు టీడీపీతో పొత్తుకు సిద్ధంగా ఉన్నామని వ్యాఖ్యానించారు. జనాభా తామాషా ప్రకారం బడ్జెట్లో సమాన వాటా కేటాయించకుండా మైనారిటీలను, క్రైస్తవులను మోసం చేశారని ఆరోపించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ముస్లింలకు 4% రిజర్వేషన్ కల్పిస్తే జగన్ రెడ్డి వాటికి తూట్లు పొడిచారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణలో జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో చేవెళ్ల మహ్మద్ అబ్దుల్ అజీజ్ ఢిల్లీ చాందినీ చౌక్ అభ్యర్థిగా, జనతా బేగం తమ పార్టీ అభ్యర్థిగా పోటీ చేయనున్నట్లు వెల్లడించారు. అధ్యక్షురాలుగా తరిమివేసేశాడు. జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉన్నప్పుడు అన్న వదిలిన బాణమని షర్మిలక్క పాదయాత్ర చేస్తే ఆ పాదయాత్ర చేసిన వ్యక్తి పార్లమెంటు సభ్యురాలు సీటు అడిగితే సీటును కూడా నిరాకరించిన వ్యక్తి. కనీసం ఆస్తిలో కూడా అన్నా నా ఆస్తిలో 25% ఇవ్వు, 75% నువ్వు ఉంచుకో అంటే అన్న కాళ్ళు పట్టుకున్న కనికరం రాని వ్యక్తి ఎవరైనా ఉన్నాడంటే మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు. ముఖ్యమంత్రి గారు ఎన్నికల ముందు దళితులకు, బీసీలకు, ముస్లింలకు అండగా ఉంటాను, మేనమామగా ఉంటాను నమ్మబలికి అధికారంలోకి వచ్చి తాడేపల్లి ప్యాలెస్ నుంచి బయటకు వచ్చే పరిస్థితి లేదు. ఆయన ఎక్కడికైతే పర్యటనలకు వెళ్తాడో హెలికాప్టర్లతో వెళ్ళి పోలీసులను అడ్డం పెట్టుకొని वरहमतुल्लाहि वबरकातुहू। मेरा नाम मोहम्मद अब्दुल अजीज़ है। मैं नवरंग कांग्रेस पार्टी की जानिब से चेवल्डा पार्लियामेंट से उम्मीदवार हूँ। पिछले 10 साल से टीआरएस और बीआरएस ने चेवल्डा में कोई डेवलपमेंट का काम नहीं किया। इंशाल्लाह अगर नवरंग कांग्रेस पार्टी के उम्मीदवार अगर वहाँ से मुंतखब होते हैं तो इंशाल्लाह हम सिर्फ और सिर्फ डेवलपमेंट। दिल्ली चांदनी चौक से मैं एमपी के लिए इलेक्शन लड़ रही हूँ नवरंग कांग्रेस पार्टी से। अस्सलाम वालेकुम, मैं जीनत नवरंग कांग्रेस पार्टी से दिल्ली चांदनी चौक से एमपी के लिए इलेक्शन में ठहरी हूँ और वहाँ पर जो भी डेवलपमेंट है अगर मेरे को जीता है तो मैं डेवलपमेंट। యోగా ఉపాధ్యాయులకు ఉద్యోగ భద్రత కల్పించాలని ఏఐవైఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఎన్ లెనిన్ బాబు డిమాండ్ చేశారు. హనుమాన్పేట దాసరి భవన్ నందు ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఏఐవైఎఫ్ రాష్ట్ర కార్యదర్శి నక్కీ లెనిన్ బాబు మాట్లాడుతూ కేంద్రం ఆయుష్ ద్వారా యోగా టీచర్లను నియామకాలు చేపట్టిందని, ఆంధ్రప్రదేశ్లో 207 స్కూల్స్ కు యోగా టీచర్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించడం జరిగిందన్నారు. యోగా టీచర్లకు బుద్ధా హెల్త్ ఫౌండేషన్ ద్వారా శిక్షణ ఇచ్చి నియామకాలు జరిపిందని గుర్తు చేశారు. కాగా వీరికి ఉద్యోగ భద్రత లేక ఆందోళన చెందుతున్నారని తెలిపారు. సర్వశిక్ష అభియాన్ ద్వారా వీరికి ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. ముఖ్య కార్యకర్తల సమావేశం జరుగుతూ ఉన్నది. ఈ సందర్భంగా ఈ సమావేశం నుంచి నగరంలో ఉన్నటువంటి యువకులకి ఇచ్చేటటువంటి పిలుపు, రాబోయేటటువంటి కాలంలో యువతను వంచినటువంటి, మోసం చేసినటువంటి నరేంద్ర మోడీ, అలాగే ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపాలని చెప్పి ఈ రోజున సమావేశం యువతకి పిలిపిస్తూ ఉంది. ముఖ్యంగా నేను అధికారంలోకి వస్తే సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగం ఇస్తామని చెప్పి మోడీ గారు చెప్పారు. అధికారంలోకి వచ్చి 10 సంవత్సరాలైంది. 20 కోట్ల ఉద్యోగాలు కల్పించబడాలా కేంద్రంలో ప్రభుత్వ రంగ సంస్థల్లో. కానీ ఏం జరిగింది? ప్రపంచవ్యాప్తంగా
యోగాకు ఆదరణ పెరుగుతున్న నేపథ్యం, దాంతోపాటు చాలామంది మానసికంగా ఇబ్బందులు పడుతూ ఆత్మహత్యలకు పాల్పడుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం వెంటనే ప్రజల్లో చైతన్యవంతం చేయాలి, ఒత్తిడికి గురి కాకుండా వాళ్ళు ప్రశాంతంగా ఉండాలనే ఉద్దేశంతో యోగాను ప్రోత్సహిస్తున్నారు. అందులో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఆయుష్ అనే సంస్థ ద్వారా వివిధ రాష్ట్రాల్లో యోగా టీచర్ నియామకాలు కూడా చేపట్టడం జరిగింది. మన ఆంధ్రప్రదేశ్లో కూడా సుమారు 907 స్కూళ్లకు వెంటనే యోగా ఇన్స్ట్రక్టర్లు మరియు అసిస్టెంట్లను నియమించాలని ప్రయత్నం చేశారు. అది కడప జిల్లా కమలాపురం నియోజకవర్గం ఒల్లూరు మండలంలోని ఏపీ మోడల్ స్కూల్లో యోగా ఇన్స్ట్రక్టర్గా వర్క్ చేస్తున్నాను. బుద్ధ యోగా హెల్త్ ఫౌండేషన్లో మా సంస్థ ఒకట, ప్లస్ అందులో ఆయుష్ డిపార్ట్మెంటు కన్వర్టింగ్ అని చెప్పారు మాకు. గత సంవత్సరం 17 నెలల నుంచి కూడా మాకు జీతాలు ఇవ్వటం లేదు. మా జీతాల గురించి అడుగుతామో ఏదైనా కానీ వెళ్ళి మేమంతా ఒక చోట ఒక ప్రభుత్వం వాళ్ళని కానీ ఒక అధికారులను కానీ మేము వెళ్ళేసి అడుగుతాము అంటే, ఇప్పుడు అంగన్వాడీ టీచర్లకి అంత ధర్నాలు చేసినా కూడా ఎలాంటి న్యాయం జరగటం లేదు. మీరు వెళ్ళినా కూడా ఎలాంటి న్యాయం జరగదు. మరియు మీరు ఎన్నికల్లో వైసీపీ ఓడిపోతుందన్న ప్రశాంత్ కిషోర్ వ్యాఖ్యలను మాజీ మంత్రి కొడాలి నాని ఖండించారు. బీహార్లో పార్టీ పెట్టి హడావుడి చేసి డిజాస్టర్ అయిన పీకే ఇప్పుడు డబ్బులు తీసుకుని జ్యోతిష్యం చెప్పడం మొదలుపెట్టాడన్నారు. తెలంగాణ, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ ఎన్నికల్లో పీకే చెప్పిన జోస్యం ఏమైందని ప్రశ్నించారు. లగడపాటి, పీకే లాంటి చిల్లర వ్యక్తులు తమ వల్ల చంద్రబాబుకు 1% ఓటింగ్ అయినా పెంచాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. వైసీపీ కోసం పనిచేసే వారితో సీఎం జగన్ సిద్ధం సభలు నిర్వహిస్తున్నారు. 175 నియోజకవర్గాల్లో ఎలా గెలుస్తామో ఒంగోలు సభ ద్వారా సీఎం జగన్ చూపిస్తారని తెలియజేశారు. ప్రశాంత్ కిషోర్ ఆంధ్రప్రదేశ్లో ఏ ప్రభుత్వం వస్తుందని చెప్పి జ్యోతిష్కం చెప్పాడు. ప్రశాంత్ కిషోర్కి ప్రస్తుతం ఏ రాష్ట్రంలోనూ కూడా ఎవరూ కూడా అతన్ని ఏ రాజకీయ పార్టీ వ్యూహకర్తగా పెట్టుకోలే. అతనికి ఉన్నటువంటి ఐప్యాక్లోంచి కూడా అతన్ని తరిమేశారు. ఐప్యాక్ టీము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు కూడా పనిచేస్తుంది ఋషి ఆధ్వర్యంలో. లగడపాటి రాజగోపాల్ లాగా ఇతను కూడా జ్యోతిష్కం చేయడం మొదలెట్టాడు. రాజ్యాధికారం తీసుకొస్తే నా లక్ష్యం అని చెప్పాడు. ఆ లక్ష్యం అని చెప్పి ఆయన పార్టీ పెడితే ఆ సామాజిక వర్గం కొన్ని వర్గాలు పవన్ కళ్యాణ్ వెనకాల తిరుగుతున్నారు. తిరుగుతూ ఇప్పుడు ఏం చెబుతాడు, వచ్చి 24 సీట్లు తీసుకుని నేను ఆ 24 సీట్లు తీసుకోవడం ఎక్కువ, నాకు బలం లేదు, మా వాళ్ళు ఎవరు భోజనాలు పెట్టరు, ఎలక్షన్లో పోటీ చేస్తే భోజనాలు పెట్టరా, 20% సామాజిక వర్గం ఉన్నాళ్ళు ఏ నియోజకవర్గం తీసుకుంటాడు తీసుకోమనండి, 2 లక్షల మందికి భోజనాలు పెడతారు వాళ్ళు. ఇవన్నీ పిచ్చి మాటలు. చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రానికి వెన్నుపోటుకి బ్రాండ్ అంబాసిడర్లు ఎవరో ఈ రాష్ట్రంలో వెన్నుపోటు అనగానే 2 గుర్తొస్తారు. 1 చంద్రబాబు నాయుడు, 2 నాదెండ్ల. పవన్ కళ్యాణ్కి అటు ఒకటి ఎవడుంటాడు? ఈ పక్కేమో నాదెండ్ల మానవరు కూర్చుంటాడు. ఎలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ వచ్చినాయి, పవన్ కళ్యాణ్ కానీ ఆయన అభ్యర్థులు కానీ ఏ రకంగా డిఫీట్ అయ్యారో రేపు రాబోయే రోజుల్లో ఎన్నికలు అయిపోయినాక వాళ్ళే స్పష్టంగా తెలుసుకుంటారు. చంద్రబాబు నాయుడు చేతిలో వెన్నుపోటుకు గురవుతున్నటువంటి పవన్ కళ్యాణ్ అప్రమత్తంగా కనుక లేకపోతే, ఆయన శ్రేణులు అప్రమత్తంగా లేకుండా గుడ్డిగా ఈ 420ని దొంగలనే కనుక నమ్మినట్లయితే డెఫినెట్గా పవన్ కళ్యాణ్ మూల్యం చెల్లించుకుంటాడు రేపు రాబోయే ఎన్నికల్లో. 75 అని చెప్పి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి అన్ని రకాలుగాను మేము ముందుకు వెళ్తున్నాం. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినాక రాకముందు మేనిఫెస్టో కూడా రిలీజ్ చేస్తారు. ఎందుకు అంత కంగారు? తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట చెప్తే ఆ మాటకు కట్టుబడి ఉంటాడు. ఆయనకి విశ్వసనీయత ఉంది. ఆయన చెప్పినటువంటి మాట నిలబెట్టుకుంటాడు అన్నటువంటి నమ్మకం ఉంది ప్రజలకి. అదేవిధంగా మాకు 175 నియోజకవర్గాల్లో అభ్యర్థులు ఉన్నారు, మా పార్టీ క్యాడర్ ఉంది, మాకు ఐప్యాక్ టీం ఉంది, మాకు పబ్లిసిటీ చేసుకోవటాకో లేకపోతే గడప గడపకే జగన్మోహన్ రెడ్డి గారు. పొత్తులపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి కీలక ప్రకటన చేశారు.
తాము మొత్తం 175 అసెంబ్లీ 25 ఎంపీ స్థానాలకు అభ్యర్థుల జాబితాను సిద్ధం చేశామని, తమ జాబితాను 2 రోజుల్లో హైకమాండ్కు పంపుతామని తెలిపారు. ఎన్నికల్లో పోటీ చేయడానికి 2000 మంది వరకు అభ్యర్థులు వచ్చారని, వారిని పరిశీలించి ఒక్కో నియోజకవర్గానికి 3 నుంచి 5 అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేశామని తెలిపారు. తమ పార్లమెంటరీ కమిటీ సమీక్ష జరిపి తుది అభ్యర్థులను ఖరారు చేస్తుందని తెలియజేశారు. రాష్ట్రంలో బీసీలను ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా బీసీ డిక్లరేషన్ ప్రకటించనున్నట్లు టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించిన విషయం తెలిసిందే. దీనిలో భాగంగా పార్టీ సీనియర్ నేత, పొలిట్ బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడు అధ్యక్షతన కమిటీ భేటీ అయింది. డిక్లరేషన్లో పొందుపరచాల్సిన అంశాలపై సమావేశంలో చర్చించారు. జగన్ రెడ్డి పాలనలో బీసీలు దారుణంగా మోసపోయారని, వారు కోల్పోయింది తిరిగి ఎదిగేలా ప్రోత్సహించడమే లక్ష్యంగా డిక్లరేషన్ ఉండేలా కసరత్తు కొనసాగుతోందని తెదేపా వర్గాలు తెలిపాయి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తమ సమస్యల పరిష్కారం కోరుతూ ఆందోళన బాటపట్టిన ఏపీఎస్ఆర్టీసీ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ వర్కర్స్ ఫెడరేషన్ నష్టాలను సాకుగా చూపి ఆర్టీసీని ప్రైవేటు పరం చేసే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డ సిఐటియు నేత నరసింగరావు. 1వ డివిజన్లో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ సీఎం జగన్ పాలన పట్ల ప్రజలందరూ సంతోషంగా ఉన్నారని వెల్లడి. 2వ డివిజన్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మేయర్ భాగ్యలక్ష్మి, వైసీపీ నేత అవినాష్. వైసీపీ ప్రభుత్వ హయాంలో తూర్పు నియోజకవర్గం మరింతగా అభివృద్ధి జరిగిందని వెల్లడి. HDV న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.